ప్రభుత్వ ఉద్యోగుల్ని వేధిస్తే వాస్తవంగా నిర్ణయాలు తీసుకునేది రాజకీయ పరంగానే. కానీ ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకునే ఆ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసే ఉద్యోగుల్ని వేధిస్తుంటే ఎంతకాలం అని భరిస్తారు? దాని ఇంపాక్ట్ ప్రభుత్వ పాలనా తీరు మీద పడుతుంది, ప్రభుత్వపు పాలనా వ్యవహారాల కార్యకలాపాల నిర్వహణ మీద అడ్డం పడుతుంది. ఇప్పుడు తాజాగా అదే జరుగుతోంది. విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన వెంకటేశ్వర 200 చదరపు మీటర్ల స్థలంలో ఇంటి నిర్మాణ అనుమతుల కోసం లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ ఒకళ్ళని కలిసి దరఖాస్తు అప్లోడ్ చేయాలని కోరితే ప్లాన్కు విరుద్ధంగా నిర్మాణం చేపట్టబోమని హామీ ఇస్తేనే దరఖాస్తు అప్లోడ్ చేస్తాను టెక్నికల్ పర్సన్ చేతపెట్టాడు. దీంతో ఎటు తేల్చుకోలేక వెంకటేశ్వర్లను తిరిగాడు. ఇట్లాంటిది రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్నాయి. 0 నుండి 100కి అయితే ప్రస్తుతం విడిచిపెట్టాల్సిన స్థలం 0.5, ప్రతిపాదిత సడలింపు 0. 100 నుంచి 200 ప్లాట్ విస్తీర్ణానికి 1.0 విడిచిపెట్టాలి, ప్రతిపాదిత సడలింపు 0.5. 200 నుంచి 300కి 1.5 ప్రస్తుతం విడిచిపెట్టాల్సి స్థానం, ప్రతిపాదిత సడలింపు 0.75 తగ్గించింది ప్రభుత్వం. ఈ మధ్యన సడలింపు లేదు, చుట్టూతా వదిలిపెట్టాల్సినట్టు సెట్ బ్యాక్స్. కానీ ఇది అప్లోడ్ చేయడానికి ఎవరికారు ఒప్పుకోవట్లేదు. ఏమని ప్రజల దరఖాస్తులు అప్లోడ్ చేసి అనుమతులు ఇప్పించాక అదే నిర్మాణదారు నిబంధనలు ఉల్లంఘిస్తే నివేదికలు ఇచ్చేందుకు టెక్నికల్ పర్సన్లు ఇబ్బంది పడుతున్నారు. అలా చేయడం వృత్తిపరంగా ఇబ్బంది అని అంటున్నారు. ప్లాన్కు విరుద్ధంగా నిర్మాణం జరిగిన అంతా సవ్యంగానే చేస్తున్నట్టుగా టెక్నికల్ పర్సనల్ నివేదికలు ఇచ్చినట్టు ఆ తర్వాత అధికారుల తనిఖీల్లో బయటపడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వ ఆదేశాలతో వాళ్ళు హడలిపోతున్నారు. 5 ఏళ్ల వరకు లైసెన్స్ రద్దు చేయాలని నిర్ణయించడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ స్థానిక సంస్థలు ఏటా దాదాపు 40,000 భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తుంటారు. ఇందులో 80 నుండి 100%, 100 నుంచి 300, 80%, 100 నుంచి 300 చదరపు కిలోమీటర్ల లోపే నిర్మించే ఉంటున్నాయి. వీటిలో ఎక్కువగా సెట్ బ్యాక్ నిబంధనలు పాటించడం లేదు. ఇప్పటిదాకా పట్టణ ప్రణాళిక విభాగం క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతోనే ఇదే టెక్నికల్ పర్సన్స్ కొందరు కథ నడిపిస్తున్నారు. అంటే మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ఇప్పుడు వేధింపులకు గురవుతున్నారు. ఏంటి అంటే ఈ కాన్సెప్ట్ వలన